రాజుకి ఇస్తానని వరకట్టమని ఆయన బాయ్ మనం చెడిపోయి మనం అడిగిన వాళ్ళం కాకపోతే పోయి అక్కడ ఏం చెప్తామని అనుకున్నాము చూడ కదా. ఇప్పుడు చేసుకున్న తెలియకాల రాజు దగ్గుతూ వేసుకున్నాడు ఆయన పెద్ద మనిషి అట్లా అంటే దగ్గులాగా పెద్ద మనిషి అన్నట్టేనా ఆయన అక్కడ తెచ్చారు నన్ను బిడ్డలారా. ఒక్క మాట, ఒక్క కొడుకునే కానీ కొడుకు బల్లాని రాజు కొడుకు సైతోడ నాకు ఒక బిడ్డ ఇంద్రవతి ఉన్నది. ఆడివిల్లకి ఎంత ఇచ్చినా సచ్చదాకా పెట్టినా ఆడివిల్ల బాకిల్లో ఉంటాము. కొడుకుని కన్నది గీదే కడుపు, బిడ్డని గిన్నె అన్నది గీదే కడుపు. బిడ్డలారా కేవలం పట్టణంలో ₹2 పట్టణంలోనూ పావులవంతు నా బిడ్డకి ఇస్తారు. ₹2 రాజ్యానికి బాలనవంతుని కొడుకు పావులవంతుని బిడ్డ కన్నా. ఆ పావులు అంటే ఎంతనయ్యా? పావులంటే మీకు అర్థమైతే ఏంటి చెప్తాయిన వారి బంగారం బలం కట్టి కట్టి గుళ్ళు కనకట్లు ఇస్తుంది. బంగారం బాగా తిరుగుతున్నది. ఏడు కొట్ట రూపాయలు రామవరా ₹7 పాటుగా బిడ్డ ఎడుమడులో బంగారం ఇస్తా, 20 వల్ల ఇద్దరి విత్త కొడుక ఇష్టంగా పంపుదా. అల్లుడు అలుగ వేయినప్పుడు 5 తులాల బంగారు కొలుసు చైన్ వేస్తా. 5 తులాలు బంగారు చైన్ కాళ్ళు అడిగినప్పుడు ఇంత పేరు కలర్ టీ పెడతా. పెట్టుకోతలతోటి సరుకు సామాన్ తోటి పెట్టుదా. ₹7 కోట్ల 7 మళ్ళీ బంగారం 20 మళ్ళీ ఇద్దరు సరుకు సవాలు అలగబోతా 5 తులా చైన్ పెడతాడు. మా మావ జావా, మా మావలైతే కొడుకు జావా మా అత్త జావా. అంటే దేవత మా అంటే దేవుడు అంటే ఎవరు ఇప్పుడు వాళ్ళు సాగు కోరుతారు. వాళ్ళు సత్యరాత్రి అయిపోను. 20 గుంటల భూమి ఇచ్చి ₹1,00,000 ఇచ్చిరా. ₹1,00,000 ఆడికాడికి 20 గుంటల భూమి వాని దగ్గర ఉండే నా దగ్గర ఏం మిగిలింది? అరే అంటే నాకే అప్ప ఈ చూస్తున్నావా ₹7 కోట్ల 7 మళ్ళీ బంగారు 20 మళ్ళీ ఇస్తాడట. అలగపోతే 5 తులాలు వచ్చాడట. మా అమ్మ అలగపోతే అల్లు మనం వంటలేరు అని తీసుకొచ్చి లేదా తీసుకొచ్చిండు. ఏమో ₹7 కోట్ల 7 మళ్ళీ బంగారు 20 మళ్ళీ ఇస్తాడు. ఆయన కోట్లు అన్నప్పుడు నా పన సగం వచ్చిందిరా. నువ్వు ఎందుకు బాధపడతావురా? ఇప్పుడు వరకట్టం బాగా రేటు పెరిగింది కానీ కోట్లు అంటే బాధపడతానవా? నీకు కోట్లు రావాలంటే 7 కోట్లు అబ్బో నేను చెప్పినట్టు నీకు 7 కోట్లు వస్తాయి. రాజన్న మంచి మంది తెలివి ఉంటుంది. నేను చెప్పురా చెప్తా బతుకుదేరము చేస్తాను. చెడిపోయి ముచ్చట కాదు చెప్పు. ఇదే చక్క ఇంటివో డైరెక్ట్ ఇట్లా పోతా చక్క ఇంటివో ఇంటివై ఘనంగా పోడుతో నీ పిల్లని తప్పు నీ పిల్లని తప్పు నీ కొడుకుని చంపు నీ బిడ్డని చంపు వాళ్ళు ముగ్గురు చంపి గోడ సంచి జర్రగట్టి మూతుకట్టు కట్టి కిలనన్నా బాయిలన్నా సిరన్నా ఎక్కడన్నా వారేసిరా వారేసి మళ్ళీ పెళ్లి చేసుకో. ₹7 కోట్ల వస్తాయి. 7 వల్ల బంగారం ఇదే పోగా ఇంటికి పోతా నా పిల్లని చంపుతా, నా కొడుకుని చంపుతా, నా బిడ్డని చంపుతా. గోడ సంచి నీకు సొర్ర కొట్టి కినాల వారెత్త పోయి ఖమ్మం వెళ్తారు. వాళ్ళు ఇక్కడ కూడా అక్కడనే వెళ్తారు. అలా వారెత్త వాళ్ళ గినాలు అయిపోయినాక అన్ని అయిపోయినాక పిల్ల కొరకట్టే తిరుగుతా, ఊళ్ళో పాటు తిరుగుతా. అంటే సత్యం ఇట్లా చంపిన ముచ్చి రాగుతుందా? పేపర్ పడితే టీవీలు వస్తా తొందరగా వెళ్తాను. ఇప్పుడు ఆయన ఇన్స్టా ఓపెన్ చేయగానే వస్తాను ఒక్కొక్క. అవునా కదా? వీడు పెళ్ళాన్ని చంపిన బాపతి గాడు, వీడు కొడుకుని చంపిన బాపతి గాడు, బిడ్డను చంపిన బాపతి గాడు అని అన్ని రాజ్యాలు తిరిగి ఎవడు పిల్లడియాడు. ఇంటికత్త నీ మరదలు ఇస్తా. నీ పెళ్ళ ఇంటికానే ఉంటాను కాదురా. అయ్యో కానీ ఒక మాట సరేరా, ఎవరికి అదృష్టం మనకే ఉంటాయి. అయితే బాధపడరాని పడ కానీ ఎవరికి ఎంత బాగున్నా అంత బాగున్నది. అత్యకాడికి అంటుంది కానీ అంటే మనకు ఆనందం దొరుకుతుందా? ఎవరికి ఎట్లా రాసి పెట్టుకుంటే అట్లా అవుతుంది. మనం అనుకున్న కావాలన్నా ఎన్నో ఆలోచిస్తాం. అసలు ఇప్పుడు చేసుకోవాలని పెళ్లి ఇప్పుడు చేసుకోవాలి, అప్పుడే కదా పని చేసుకోవాలి. సరే పర్వాలేదు, పత్రిక పట్టుకున్నారా